నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఆర్ ఎక్స్పర్ట్ ఈ క్లినిక్స్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే గొప్ప సేవా దృక్పథంతో ప్రజలకు ఆర్ ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ ఈ క్లినిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఈ విధంగా అయినా మేము మరింత చేరువ చేస్తామంటున్నారు మెడిబింబ్ లైఫ్ సైన్సెస్ ఫౌండర్ డైరెక్టర్ లక్ష్మోజీ తేజమూర్తులు గారు. ఆయన అందిస్తున్న ఈ క్లినిక్ సేవల గురించి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ ప్రేక్షకులకు నమస్కారం. సార్, ఈ ఆర్ ఎక్స్పర్ట్ ఈ క్లినిక్స్ సేవలు అసలు ఎలా పనిచేస్తాయి? ఆర్ ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ ఈ క్లినిక్ అంటే ఇది సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అందించే టెక్నికల్ ప్లాట్ఫామ్. అంటే చిన్న టౌన్స్లో లేకపోతే రూరల్ ఏరియాస్లో ఉన్న పేషెంట్స్ ప్రతి సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్ అవసరానికి పట్టణానికి రావక్కర్లేకుండా ఈ పట్టణంలో ఉన్న సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని ఆ పేషెంట్స్ విత్ దేర్ డాక్టర్స్ జనరల్ ఫిజిషియన్స్ కలుపుకోవడమే ఈ ఆర్ ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ ఈ క్లినిక్ అంటే. మీ మోడల్ ఎలా పనిచేస్తుంది సార్? మోడల్ బాగా పనిచేస్తుందండి, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అనేవాళ్ళు సిటీలోనే ఉన్నారు ఎక్కువ. అంటే ఎక్కడ చూసినా ఏ స్టేట్కి వెళ్ళినా పెద్ద సిటీలోనే ఈ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. కాకపోతే చాలామంది పేషెంట్స్ మటుకు చిన్న టౌన్స్ నుంచి రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్నారు. సో వాళ్ళకి ప్రతిసారి ఇక్కడికి రావక్కర్లేకుండా ప్రిలిమినరీ కన్సల్టేషన్ అనో లేకపోతే రివ్యూ అనో లేకపోతే ఫాలో అప్ అనో వీటన్నిటికీ కూడా ఇంత దూరం రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఊరి నుంచే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ సమక్షంలో నుంచే ఈ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని కన్సల్ట్ చేయడం అనేది పేషెంట్స్కి చాలా కన్వీనియంట్గా ఉంది, అక్కడ డాక్టర్స్కి కన్వీనియంట్గా ఉంది. ఈవెన్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా వాళ్ళ సర్వీస్ బియాండ్ దేర్ హాస్పిటల్ ఎక్స్పాండ్ అవుతున్నందుకు వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మా మోడల్ ఎలా వర్క్ చేస్తుందంటే బేసిక్గా ఈ మోడల్ని మేము హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటాం అనమాట. ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటే ఈ సిటీ బేస్డ్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని నెట్వర్క్లో తీసుకుని వాళ్ళని హబ్ అని చెప్తాం. ఇక్కడ ఇది ఇండివిజువల్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అయినా లేకపోతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అటాచ్ అయిన డాక్టర్స్ అయినా వీళ్ళని ఒక హబ్గా తీసుకుని ఆ స్టేట్లో, అంటే ఏ స్టేట్లో అయితే హబ్ తీసుకుంటాం, ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ హబ్ అనమాట. హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న జనరల్ ఫిజిషియన్స్ని నెట్వర్క్లోకి తీసుకుని వాళ్ళని స్పోక్స్ అంటాం అనమాట. అంటే హైదరాబాద్ సిటీ హబ్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ ఆర్ స్పోక్స్. ఈ స్పోక్స్ అంటే ఏంటంటే యాక్చువల్ పేషెంట్ అక్కడికి వెళ్తారనమాట. వాళ్ళు డైరెక్ట్గా హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా మా ఆర్ ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ ఈ క్లినిక్ స్పోక్ లొకేషన్కి వెళ్తారు, అక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది. అంటే హబ్ ఈజ్ ఇన్ హైదరాబాద్ విత్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అండ్ స్పోక్స్ ఆర్ జనరల్ ఫిజిషియన్స్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ లైక్ తెలంగాణ. సార్, అసలు ఈ ఆర్ ఎక్స్పర్ట్ ఈ క్లినిక్ సూపర్ స్పెషాలిటీ అనేది ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆర్ ఎక్స్పర్ట్ టెలిమెడిసిన్ ప్రారంభించింది ఈ కోవిడ్కి ఒక 1.5 years ముందు ప్రారంభించామండి. కాకపోతే ఈ థాట్ ప్రాసెస్ చాలా కాలం నుంచి ఉంది. మేబీ 5-6 years నుంచి, అంతకుముందు 5-6 years నుంచి ఆలోచిస్తున్నాము ఏ రకంగా ఈ సర్వీసెస్ని వర్కబుల్ ప్లాట్ఫామ్గా తీసుకురావాలి అని. సో దాని గురించి చాలా సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్తో మాట్లాడడం అయింది, ఊళ్ళలో ఉండే జనరల్ ఫిజిషియన్స్తో మాట్లాడడం అయింది, కొంతమంది పేషెంట్స్తో మాట్లాడడం అయింది, ఇంకా ఊళ్ళల్లో చాలామంది కొంచెం కీ ఒపీనియన్ లీడర్స్ అని ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళ మాట ఆ ఊళ్ళో వాళ్ళు వింటారు, వాళ్ళతో మాట్లాడడం అయింది. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం అయింది. వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ డెవలప్ చేసి దాని ద్వారా ఈ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని జనరల్ ఫిజిషియన్స్ని అనుసంధానం చేస్తూ పేషెంట్స్ని, అక్కడ జనరల్ ఫిజిషియన్స్ దగ్గర ఉన్న పేషెంట్స్ని ఆ జనరల్ ఫిజిషియన్ సహాయంతో ఈ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ద్వారా కన్సల్టేషన్ చేయించడం అనమాట. ఇది బేసిక్. సార్, అసలు ఈ ఆర్ ఎక్స్పర్ట్ సేవలు అందించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? నేనేం చెప్పినట్టు కోవిడ్ ముందు స్టార్ట్ చేశాము, కోవిడ్లో చాలా ఉపయోగపడింది, ఇప్పుడు కూడా కోవిడ్ తర్వాత కూడా బాగా ఉపయోగపడుతుంది. బట్ ఐ థింక్ ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బీ ఆన్ దిస్, లైక్ a digital platform for healthcare, particularly for outpatient healthcare, is definitely going to work for a longer period, and entire future is going to be dependent on this platform. సార్, ఈ ఆర్ ఎక్స్పర్ట్ ఈ క్లినిక్స్ అనేది డాక్టర్స్ లేకుండా అంటే
చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారు అంటే డాక్టర్స్ ఉండాలి, ఫేస్ టు ఫేస్ చూస్తే బాగుంటుంది, తెలుస్తుంది ఏమని అనుకుంటారు. బట్ ఇవి ఏ విధంగా పనిచేస్తాయి? దీనివల్ల పేషెంట్స్ ఏమైనా సాటిస్ఫై అవుతారంటారా? ఇక్కడ డాక్టర్ లేకుండా కన్సల్టేషన్ అనేది లేదండి. ఎందుకంటే పేషెంట్ ఎక్కడ ఉన్నారు? పేషెంట్ జనరల్ ఫిజిషియన్ దగ్గర ఉన్నారు. ఓకే, స్పెషలిస్ట్ డాక్టర్ మట్టుకు ఇక్కడ సిటీలో ఉన్నారు. ఇప్పుడు స్మాల్ టౌన్లో ఉన్న లేకపోతే విలేజ్లో ఉన్న ఒక జనరల్ ఫిజిషియన్ని తీసుకుంటే లెట్స్ ప్రెజ్యూమ్ ఆయన ఒక 50-60 పేషెంట్స్ని ఎవ్రీడే చూస్తారు. అందులో ఒక 8-10 పేషెంట్స్ మే రిక్వైర్ హెల్త్ కేర్ ఫ్రమ్ ఏ హైయర్ అప్, దట్ మీన్స్ ఎ స్పెషలిస్ట్ డాక్టర్ ఆర్ ఎ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం డాక్టర్ ఏం చేస్తారంటే ఆ పేషెంట్కి చెప్తారు, చూడండి నేను చేయవలసింది చేశాను, చాలా ప్రయత్నించాము, కానీ ఇంకా కొన్ని కాంప్లికేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ కాంప్లికేషన్స్ని కూడా హ్యాండిల్ చేయాలంటే ఒక ఎక్స్పర్ట్ని కలవాల్సి వస్తుంది. ఆ ఎక్స్పర్ట్ న్యూరాలజిస్ట్ అవ్వచ్చు, కార్డియాలజిస్ట్ అవ్వచ్చు, నెఫ్రాలజిస్ట్ అవ్వచ్చు, ఆర్థోపెడిక్ అవ్వచ్చు, ఎవరైనా. మీరు సిటీకి వెళ్ళి అక్కడ చూపించుకోవాలి అని సలహా ఇస్తారు. దాంతోపాటు ఒక చిన్న కేస్ షీట్ లాంటిది రాసి ఇస్తారు. ఇప్పుడు పేషెంట్ ఏంటి, ఫిజికల్గా వెళ్ళవలసి వస్తుంది అక్కడికి. ఇందులో చాలామంది రెడీగా ఉండకపోవచ్చు వెళ్ళడానికి. ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్గా ఫైనాన్స్ సౌకర్యం ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళని పేషెంట్ని సిటీకి తీసుకువెళ్ళే ఒక అటెండెంట్ ఉండకపోవచ్చు, వాళ్ళకి సెలవు దొరకపోవచ్చు, చాలా కారణాలు ఉంటాయి. ఓకే, సో వాళ్ళ సిటీ ట్రిప్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళు పోస్ట్పోన్ చేస్తుంటే వాళ్ళ డిసీజ్ కండిషన్ కూడా డిటరేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఏంటంటే వాళ్ళు డ్రాప్ అవ్వకుండా, లేకపోతే పోస్ట్పోన్ చేసుకోకుండా, అంటే సమయం వృధా చేసుకోకుండా వెంటనే ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ని ఆర్ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ ఈ క్లినిక్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్, అంటే ఏ డాక్టర్ అయితే వాళ్ళని చాలా కాలం నుంచి చూస్తున్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళ డాక్టర్ వాళ్ళ దగ్గర ఉన్నారు, పేషెంట్ దగ్గర జనరల్ ఫిజిషియన్ ఉన్నారు, రైట్, స్పెషలిస్ట్ సిటీలో ఉన్నారు. సో డాక్టర్ చేయి పట్టుకోలేదు, డాక్టర్ చూడలేదు అనే ప్రశ్న ఇక్కడ రాదు. ఎందుకంటే డాక్టర్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఒకవేళ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్కి అనిపించింది అనుకోండి, ఒక చిన్న ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలి పేషెంట్ మీద, చూస్తుంటారు ఎక్కడైనా కళ్ళ దగ్గర ఏమైనా స్వెల్లింగ్ ఉందా, లేకపోతే ఏమైనా బాడీలో ఎక్కడైనా ర్యాషెస్ అనేవి ఉన్నాయా. ఓకే, ఈ రకమైన ఫిజికల్ ఎగ్జామినేషన్ ఒక్కొక్కసారి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ చేయాలి. పేషెంట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ డాక్టర్ ఏం చేస్తారంటే ఈ జనరల్ ఫిజిషియన్ హెల్ప్ తీసుకొని, డాక్టర్ గారు చూడండి ఆ పేషెంట్కి కాళ్ళ దగ్గర ఏమైనా ఉందా, మెడ దగ్గర ఏమైనా ఉందా, ఈ రకంగా వీళ్ళు ఏ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయదలుచుకున్నారో వాళ్ళు ఈ జనరల్ ఫిజిషియన్ ద్వారా చేయిస్తారు. సో డాక్టర్ ఈస్ డెఫినెట్లీ టచింగ్ ద పేషెంట్. ఓకే, ద జనరల్ ఫిజిషియన్ ఈస్ డూయింగ్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్. సో డాక్టర్ లేరు కదా అన్న ప్రశ్నే ఇక్కడ ఉండదు. సార్, ఈ ఆర్ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ ఈ క్లినిక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు? ప్రయోజనాలు అంటే ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పినవన్నీ కూడా మనము ఎండ్ రిజల్ట్ చూసుకుంటే అవన్నీ కూడా ప్రయోజనాలే. ఈ డాక్టర్ కన్సల్టేషన్ అంటే జనరల్ ఫిజిషియన్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఆ పేషెంట్ స్పెషలిస్ట్ డాక్టర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటే ఆ ఊరు నుంచి 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు పట్టణానికి రావాల్సిందే. ఆ పేషెంట్ ఇమ్మీడియట్గా రాలేకపోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఫైనాన్స్ కారణం అయి ఉండొచ్చు, లేకపోతే కంపానియన్ లేకపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి టైం ఉండకపోవచ్చు. ఇంకొక ముఖ్యమైన బ్యారియర్ ఏంటంటే సిటీకి వచ్చి ఏ డాక్టర్ని కలవాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ భోజనం చేయాలి, ఇవన్నీ కూడా సమస్యలే. ఆ పేషెంట్కి సిటీలో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉన్నా ఒక రిలేటివ్ గానో ఒక ఫ్రెండ్ గానో వెళ్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. కానీ ఒక పేషెంట్గా వెళ్తే చాలామంది ఇబ్బంది ఫీల్ అవుతారు. ఓకే, సో ఈ పేషెంట్ వెళ్ళి అక్కడ లాడ్జ్లో ఉండడమో, లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న ప్రదేశాల్లో ఉండడమో, ఇవన్నీ ఇబ్బందికి లోనవుతారు. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఏ డాక్టర్ని అయితే వీళ్ళు కలవాలో, ఏ స్పెషలిస్ట్ని అయితే ఈ పేషెంట్ కలవాలో అదే స్పెషలిస్ట్ ఈ పేషెంట్ ట్రావెలింగ్ చేసి అక్కడికి వెళ్ళక్కర్లేకుండా మా ఆర్ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ ప్లాట్ఫామ్ ద్వారా దొరుకుతారు. అది అడ్వాంటేజ్ నెంబర్ 1. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పేషెంట్ సిటీకి వెళ్ళి తనకున్న ఇబ్బందులు చెప్పగలుగుతారు, కానీ కేసు వివరించలేకపోవచ్చు. ఏ మందులు వాడారు, ఎన్ని రోజులు వాడారు, ఇవన్నీ. సో
ఈ కేసు వివరించడానికి ఇంతవరకు వాళ్ళని ఏ డాక్టర్ అయితే ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు ప్రతిసారి పేషెంట్తో సిటీ వెళ్ళలేకపోవచ్చు కదా. సో అలాంటప్పుడు ఆ బ్రీఫింగ్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్కి బ్రీఫింగ్ అనేది ప్రాపర్గా జరగదు. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏంటంటే పేషెంట్ దగ్గర జనరల్ ఫిజిషియన్ ఉంటారు కాబట్టి జనరల్ ఫిజిషియనే కేసుని బ్రీఫ్ చేస్తారు సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్కి. ఓకే, ఇది మరొక అడ్వాంటేజ్. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ ఫిజికల్గా సిటీ వెళ్ళవలసి వస్తే ఒక్క మెడికల్ ఎక్స్పెన్సెసే కాదు, నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్లో చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మేము గమనించింది ఏంటంటే పేషెంట్ కొంత డబ్బులు జేబులో పెట్టుకుని ఓకే సిటీ కన్సల్టేషన్కి వెళ్ళాలి అని చెప్పి కొంత ఎస్టిమేట్ చేసుకుని జేబులో పెట్టుకుని డబ్బులు తీసుకువెళ్తే అందులో 3/4 అంటే ఆల్మోస్ట్ 75% ఆఫ్ దట్ అమౌంట్ ఈ స్పెంట్ ఆన్ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్. నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే ట్రావెలింగ్, బోర్డింగ్, లాడ్జింగ్, ఎంటైర్ ఎక్స్పెన్సెస్ ఆన్ కంపానియన్. ఓకే, దీస్ ఆర్ ఆల్ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్, రైట్. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. సో యాక్చువల్గా కన్సల్టేషన్కి, మెడిసిన్స్కి ఎంత ఖర్చు అవుతుందో అదే ఖర్చు అవుతుంది, మిగిలినంతా పేషెంట్కి సేవ్ అవుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హయ్యర్ స్టడీస్ చేసిన ఈ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ సర్వీసెస్ అన్నీ కూడా ఈ సిటీకే పరిమితం అయిపోతున్నాయి. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ సర్వీసెస్ని కేవలం ఒక హాస్పిటల్కే పరిమితం కాకుండా, ఒక క్లినిక్కే పరిమితం కాకుండా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్, మేబీ అక్రాస్ ద స్టేట్స్, ఈవెన్ టు అదర్ కంట్రీస్, దే కెన్ స్ప్రెడ్ దేర్ సర్వీసెస్. దేర్ ఎక్స్పర్టైజ్ విల్ హెల్ప్ ద పేషెంట్స్ ఇన్ అదర్ ప్లేసెస్. ఇలా చెప్పుకుంటే దేర్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి ఈ ఆర్ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ద్వారా. సార్, ఈ ఆర్ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ ఈ క్లినిక్ సేవలు ఎక్కడెక్కడ ఉన్నాయి? మేము ప్రస్తుతం తెలంగాణలో ఒక 10-12 ప్లేసెస్లో ఆపరేట్ చేస్తున్నాము, అంటే 10-12 స్పోక్స్ అన్నమాట. అలాగే కర్ణాటకలో ఒక 8 to 10 స్పోక్స్తో ఆపరేట్ చేస్తున్నాము. ఇదంతా ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నాము. రిజల్ట్స్ కూడా బాగున్నాయి, జనాలు లైక్ చేస్తున్నారు, డాక్టర్స్ లైక్ చేస్తున్నారు, జనరల్ ఫిజిషియన్స్కి చాలా అడ్వాంటేజ్ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పేషెంట్స్ని ఎక్కడికి పంపించాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో మా దగ్గర సూపర్ స్పెషాలిటీ నెట్వర్క్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి జనరల్ ఫిజిషియన్స్ కూడా వాళ్ళ పేషెంట్స్కి ఈ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నారు. సో ప్రస్తుతం ఈ 10 to 12 సెంటర్స్ ఇన్ తెలంగాణ అండ్ అబౌట్ 8 to 10 సెంటర్స్ ఇన్ కర్ణాటక, అబౌట్ 20-22 సెంటర్స్లో మేము ఆపరేట్ చేస్తున్నాం. ఈ కమింగ్ 3-4 మంత్స్లో తెలంగాణలో ఒక 80 to 100 సెంటర్స్, కర్ణాటకలో 50-60 సెంటర్స్కి ఎక్స్పాండ్ చేయాలని, 3 months తర్వాత 6 months లోపల ఇంకొక 2-3 స్టేట్స్, మేబీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర ఇలా ఎక్స్పాండ్ చేసి మొత్తానికి ఒక 3 years డౌన్ ద లైన్ వీ విల్ బీ వన్ ఆల్ ఇండియా బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్ త్రూ ఆర్ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అండి. దట్స్ ద ప్లాన్ వీ హ్యావ్. మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా సపోర్ట్ ఉందా? ప్రభుత్వం నుంచి సపోర్ట్ అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తోంది. టెలిమెడిసిన్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఒక అసోసియేషన్ ఉంది, దానికి వీఆర్ ద లైఫ్ మెంబర్స్. అది రికగ్నైజ్డ్ బాడీ. అది ప్రభుత్వం కూడా ఈ పేషెంట్స్కి అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్, నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గించాలనే ఉద్దేశంతో, ఈ సర్వీసెస్ ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో, ఓకే రూరల్ పాపులేషన్కి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అందాలనే ఉద్దేశంతో మా లాంటి ప్లాట్ఫామ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎంకరేజ్మెంట్తో పాటు ఈవెన్ డాక్టర్స్ ఆర్ ఆల్సో షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్. I mean, in no matter, I'm sure this is going to be the most accepted form of OPD consultations across the geographies. సో మీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటంటారు? ఫ్యూచర్ అంబిషన్ అంటే పేషెంట్స్కి ఖర్చు తగ్గించాలి, సర్వీసెస్ అందరికీ అందాలి. అది ఫ్యూచర్ అంబిషన్ అండి. చాలామంది రూరల్ పేషెంట్స్ స్మాల్ టౌన్స్లో వాళ్ళు ఏంటంటే ఒక లెవెల్ వరకు వైద్య సౌకర్యాలు అందుతున్నాయి,
ఇండియాలో ఉన్న మెడికల్ టాలెంట్ ఏ డెవలప్డ్ నేషన్తో చూసుకున్నా సరే దిస్ ఇస్ ఫార్ బెటర్ వీ హ్యావ్. బట్ మనకేంటంటే మనకి ఇండియాలో రూరల్ పాపులేషన్ చాలా ఎక్కువ. అర్బన్ పాపులేషన్కి అన్ని వైద్య సౌకర్యాలు అందుతున్నాయి. బట్ రూరల్ పాపులేషన్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 2/3 of the total population in the country, they are not able to get the medical services beyond certain level. దానికోసం వాళ్ళు ఈ పట్టణం రావాల్సి వస్తుంది. ఇందాక చెప్పిన కారణాలన్నిటి వలన వాళ్ళు డిలే చేస్తున్నారు, లేకపోతే కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు. ఇవన్నీ అవరోధకాలు కాకూడదని మా ఆర్ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ ఈ క్లినిక్ వీళ్ళందరికీ ఒక వెసులుబాటు కావాలని, వాళ్ళకి ఒక ఫెసిలిటీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇవ్వాలని, వాళ్ళందరికీ సరైన వైద్య సౌకర్యం అందాలని మా ముఖ్య ఉద్దేశం. అదే మా యాంబిషన్ అండి. ఆర్ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ ఈ క్లినిక్ అనేదండి ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్తోంది, ప్రతి స్టేట్కి కూడా వెళ్తుంది. మీ బంధువులకు కానీ, మీ స్నేహితులకు కానీ, ఊళ్ళలో ఉన్న వాళ్ళకి ఏదైనా వైద్య అవసరాలు ఉంటే వాళ్ళకి మీరు చెప్పండి. ఇప్పుడు ప్రతి దానికి మీరు సిటీ రావాల్సిన అవసరం లేదు. అక్కడే ఆర్ఎక్స్పర్ట్ సెంటర్స్కి వెళ్ళండి. అక్కడ మీరు ఆర్ఎక్స్పర్ట్ సెంటర్కి వెళ్తే మీకు ఏ స్పెషాలిటీ కావాల్సి ఆ స్పెషాలిటీ డాక్టర్ దొరుకుతారు. దీనివల్ల మీకు సరైన వైద్యం దొరుకుతుంది, సరైన సమయంలో వైద్యం దొరుకుతుంది, మీకు ఎక్కువ ఖర్చు కూడా కాదు. ఇదే మీ ప్రేక్షకులకి చెప్పదలుచుకున్నది. దీని ద్వారా మీరు వాళ్ళ లైఫ్ సేవ్ చేయడమే కాకుండా వాళ్ళ మనీ, వాళ్ళ టైం కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకొకటి ఏంటంటే మాకు ఉన్న ఈ ఆర్ఎక్స్పర్ట్ సెంటర్స్ ప్రస్తుతం ఉన్న 20 సెంటర్స్, రేపొద్దున 200 సెంటర్స్ ఉండొచ్చు, తర్వాత 2000 సెంటర్స్ ఉండొచ్చు. ఈ అన్ని సెంటర్స్కు కూడా ఒక సింగిల్ నెట్వర్క్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఈరోజు ఒక పేషెంట్ ఒక సెంటర్కి వెళ్ళారు అంటే అక్కడి నుంచి సూపర్ స్పెషాలిస్ట్ డాక్టర్ సర్వీస్ తీసుకున్నారు అంటే వాళ్ళకి ఒక కోడ్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ కోడ్ జనరేట్ చేసిన తర్వాత, అంటే ఆ పేషెంట్ పేరు మీద అనమాట, కోడ్ జనరేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ కూడా క్రియేట్ చేయడం అవుతుంది. సో ఈ పేషెంట్స్కి ఉన్న పాత రిపోర్ట్సు, ఇప్పటి రిపోర్ట్సు, ఇంతకు ముందు రిపోర్ట్స్ అన్నీ కూడా ఆ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులో భద్రంగా ఉంటాయి. సో వాళ్ళకి జనరేట్ చేసిన కోడ్ మా సెంటర్స్లో ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న డాక్టర్ ఈ వ్యక్తి వివరాలని రిట్రీవ్ చేయగలరు. ఓకే, సో ద ఎంటైర్ ప్రాసెస్ ఇస్ ఇన్ సచ్ ఎ వే that these patients can walk into any of these centers of RxPet super specialty clinics and get their services. రేపొద్దున్న అంటే ఒక సర్జరీ చేయించుకున్న తర్వాత, లేకపోతే రివ్యూ కోసమనో అదే సెంటర్కి మళ్ళీ వెళ్ళాలని ఏం లేదు. ఎనీ సెంటర్ దే కెన్ వాక్ ఇన్ టు అండ్ గెట్ ద సర్వీసెస్ డన్. సో దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వీ హ్యావ్. రైట్ సార్, థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో ఈ ఆర్ఎక్స్పర్ట్ సూపర్ స్పెషాలిటీ ఈ క్లినిక్ సేవలు మరింతగా విస్తరించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.